గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వస్తువులు ఏదైనా మీకు ఎప్పటి నుంచో ఈ వస్తువు కొనుక్కోవాలి లేకపోతే ఈ వాహనం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి వారికి అలాంటి వస్తువులు కానీ అలాంటి వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అప్పులు తీర్చడానికి చాలా సులువైనటువంటి మార్గాలు వెతుక్కోగలుగుతారు. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని చక్కగా కనబరుస్తున్నారు. కొత్తగా ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ కలిసి వస్తుంది. నూతన ఆభరణ యోగ్యత వస్త్రాలు కొనుగోలు చేయడం లేదా విద్యుత్ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అనేక కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు. మీలో నీతి నిజాయితీ సమర్థత బ్రహ్మాండంగా పెరుగుతాయి. శ్రమించే తత్వం కష్టపడే తత్వం సాధించాలనే తత్వం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు అనుకున్న కోరికలు కానీ మీరు అనుకున్న లక్ష్యాలు కానీ ఖచ్చితంగా నెరవేర్చుకునే ప్రయత్నం చక్కగా చేసుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసే వారికి చక్కని విజయాలు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీలో తెలియనటువంటి శక్తి ఉత్సాహము బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. బాగా కష్టపడి అనుకున్నది సాధించుకునే ప్రయత్నం ఈ నెలలో చేయబోతారు. కాకపోతే అనవసరంగా వేడి చేయడం కానీ నీరసంగా ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా వాటి నుంచి తిరిగి బయటపడడానికి ఆరోగ్యంలో మార్పులు తీసుకురండి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోండి. అలాగే మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. రాత్రి తొందరగా పడుకోండి. పొద్దునే తొందరగా లేచాక వ్యాయామం చేయండి. ఒక అరగంట సేపు అయినా సరే మెడిటేషన్ చేయండి. మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోండి. సమయానికి తినండి. మీకు ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది దీనివల్ల. అలాగే ఏదైనా సరే మీరు సాధించుకోగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. తద్వారా జీవితంలో సక్సెస్ కూడా సాధించుకోగలుగుతాం. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెలలో ధైర్యం బాగా పెరుగుతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ ఎదుగుదల అక్కడ ఉండే వాతావరణం అనుకూలించడము అక్కడుండే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడంతో పాటుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డులు కానీ వీసా ప్రాబ్లమ్స్ కానీ క్యూర్ అవుతాయని చెప్పొచ్చు. H1B వీసాలు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అంటే దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో చక్కని అన్యోన్యత కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఇంటర్వ్యూల ద్వారా విజయాలు కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైన సమయంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్య భర్తల మధ్య సమన్వయం కనపడుతుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనమాట. వ్యాపారాల్లో కానీ గృహాల్లో కానీ భూముల్లో కానీ చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుందని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. జాతకం చూపించుకోండి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఏ దశలు నడుస్తున్నాయో లేదా అవి యోగిస్తున్నాయో లేదా అనే విషయం మనకు తెలుస్తుంది. తద్వారా ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకుని చేయొచ్చు. అందుకనే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెబుతూ ఉంటాం. తద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు. తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి జాతకం చూపించుకోండి. తద్వారా మీరు పెట్టుబడులు పెట్టొచ్చని ఈ నెలలో తెలియజేస్తూ ఇక అనవసరమైన ఖర్చులు మాత్రం చెయ్యకండి. డబ్బులు ఉన్నాయి కదా చేతిలో అని చెప్పేసి ఏది పడితే అది కొనకండి. అప్పులు చేసి మరి అంటే ఈఎంఐలు ఉన్నాయి కదా క్రెడిట్ కార్డులు వాడచ్చు కదా అని చెప్పేసి అనవసరంగా దుబారా వస్తువులు కొనుగోలు చేసినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేయాలి. బడ్జెట్ ప్లానింగ్ వహించాలి. భవిష్యత్తుకు రాబోయేటటువంటి వస్తువులు కొనుగోలు చేయడం డబ్బులు దాచుకోండి. అలాగే మీరు ఏదైతే పాలసీలు కట్టాలనుకుంటున్నారో టర్మ్ ఇన్సూరెన్సులు కానీ హెల్త్ ఇన్సూరెన్సులు కానీ అలాంటివి కట్టడం రెన్యూవల్ చేయించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జీవన విధానంలో మార్పు కనపడుతోంది. రోజువారీ పనులలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. యోగా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల లాభం కనపడుతుంది. రాజకీయ నాయకులు కూడా
ప్రజలలో ఆదరణ అనుకూలత కనపడుతోంది. కొత్త కొత్త ప్రణాళికలు అమలుపరుచుకోగలుగుతారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి చాలా విజయాలతో పాటుగా క్రియేటివ్గా ఆలోచించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా లేదా యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల ద్వారా ఎవరైతే వ్యవహారాలు నడుపుతున్నారో వాళ్ళందరికీ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, రెవెన్యూ బ్రహ్మాండంగా జనరేట్ అవ్వబోతోంది. ఆదాయాలు పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా బోనస్లు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, విదేశీ యాత్రలు కానీ చేయడానికి చాలా అవకాశం కనపడుతోంది. విద్యార్థికి నెలంతా కూడా అనుకూలంగా కనపడుతోంది. పరీక్షా ఉత్తీర్ణత, ఇంటర్వ్యూల్లో ఉద్యోగపరంగా విజయాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే విద్యార్థులకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమర్థతతో పనులు చేస్తారని చెప్పొచ్చు. విజయాలు కూడా పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. అలాగే కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా లోన్లు మంజూరు అవడం, పర్మిషన్ రావడం జరుగుతోంది. అయితే కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కానీ, ప్రేమించిన వాళ్ళతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేయడంతో పాటుగా మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని ప్రేమించడం ద్వారా, మీరు ప్రపోజ్ చేయడం ద్వారా ఇతరులు మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు. అలాగే మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే ఒప్పుకోవడం కానీ, మీ ఇద్దరికి పెళ్లి జరిగేటటువంటి అవకాశాలు కానీ కనపడుతున్నాయి. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయగలుగుతారు. మీ రహస్యాలను కొంతమంది బయటపెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా స్త్రీలు. అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు మీలో పెరగబోతున్నాయి. నూతన ఒప్పందాలు విజయం అవుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. మీలో పట్టుదల, కృషి, సాధించాలన్న తపన, ఎదగాలన్న తపన బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కనపడుతోంది. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కునే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ఆలోచించి కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి చక్కని లాభాలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి ఇతరుల వ్యక్తితో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతోంది. అలాగే గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. సోదరీమణుల నుంచి కీలక శుభవార్త వినగలుగుతారు. అలాగే నీతి నిజాయితీ పెరుగుతుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పూజల్లో బాగా పాల్గొనగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి ఇష్టమైన వాళ్ళతో వివాహ యోగ్యత కనపడుతుంది. ఆగిపోయిన వివాహాలు ఇతరకు వెళతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగ్యత కనపడుతోంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మెడిసిన్ వాడే అక్కడ కూడా సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సమన్వయం కనపడుతుందని చెప్పొచ్చు. చేసే పని యందు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు, గుర్తింపు పొందే ప్రయత్నం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా చక్కని సహకారాలు మీకు అందించే పరిస్థితి కనపడుతోంది. మీలో ఉండే అహంకారాన్ని, కోపతాపావేశాలు తగ్గించుకున్నట్లయితే కనుక అద్భుతమైన మార్పు ఈ నెలలో కనపడుతోందని చెప్పొచ్చు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉద్యోగుల అభివృద్ధి కనపడుతోంది. అయితే కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి. అలాగే ఇష్టం లేనటువంటి చదువులు మాత్రం చదవకండి. చదివేటప్పుడు ఇష్టాన్ని పెంచుకోండి. అలాగే విద్యార్థులు కూడా విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే చదవాలన్న తపన, అలాగే మొండి పట్టుదల, పోటీతత్వంతో చదవడము, కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోగలగడము, కంప్యూటర్ కోర్సులు జాయిన్ అవ్వడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్క్లో చక్కని ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయం పొందగలుగుతారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఇతరులు మెచ్చుకునేలా పనిచేయగలగడము, లేదా మీకు అధికారాలు రావడంతో పాటుగా ఉద్యోగంలో టీమ్ స్పిరిట్తో పనిచేసే అవకాశాలు, తోటి ఉద్యోగస్తులతోటి అభిప్రాయ భేదాలు తగ్గడాలు, కలయికలు కనపడుతున్నాయి. ఉద్యోగుల అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే స్త్రీలకు కూడా ముఖ్యమైన విషయాల్లో పురోగతి, అలాగే కళా సాంస్కృతిక రంగాల్లో అభిరుచి, మానసిక దృఢత్వము, ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ, నూతన వివాహాలు కుదరడం కానీ, సంతాన ప్రాప్తి కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ స్త్రీలకు కూడా కనపడుతోంది. వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో బాగా కష్టపడి వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా చాలా మార్పులు తీసుకురాగలుగుతారు. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఎక్కువ లాభాలు పొందడానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేసుకోగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి.
ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.